హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన శరీరం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించడం ఆలస్యం చేస్తే ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మన శరీరం మనతో ఎలా మాట్లాడుతుంది అంటే కొన్ని సంకేతాల ద్వారా. ఈనాటి వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఎముకలకు సంబంధించి కీళ్లవాపులు, మెడ నొప్పి, నడు నొప్పి, జాయింట్ పెయిన్, ఎముకల్లో గుజ్జు అరిగిపోవడం, నరాల బలహీనత, చేతివేళ్లు వాచిపోవడం, పాదాలు వాపు రావడం, ఇలాంటి సంకేతాలన్నీ కూడా చిన్నవే కదా అని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ అవి రాను రాను మనల్ని మరింత కృంగదీస్తాయి. మందులకు లొంగని పరిస్థితులకు మన శరీరం వెళ్లిపోయింది అంటే ఇక చేసేదేమీ ఉండదు. అందుకని మన శరీరం ఇచ్చే సంకేతాలను మనం ఖచ్చితంగా గుర్తించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకే ఈనాటి వీడియోలో మీకు ఏ చిన్న సంకేతం శరీరంపై కనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలైతే తీసుకోవాలి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని మందులు వాడినా ఎలాంటి ఉపయోగం లేదు. చీటికి మాటికి కాళ్ల నొప్పులొస్తున్నాయి, నరాలు నొప్పిగా జలధరింపుగా అనిపిస్తున్నాయి, మెడ నొప్పి, నడు నొప్పి, చేతులు మోకాళ్ల దగ్గర వాపు ఉంటుంది, మంట ఉంటుంది, ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందని చెప్పారు అనే ఈ సమస్యలన్నీ గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? దీర్ఘకాలికంగా మందులు వాడినా ప్రయోజనం లేదా? అయితే ఈ ఒక్క ఆయిల్ ట్రై చేయండి. ఏమో, ఏ చిన్న అవకాశం ఉన్నా మనం వదులుకోకూడదుగా. అందులోనూ హెర్బల్ ఆయిల్ అనేసరికి చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. హోమ్ రెమెడీస్ అంటే తప్పకుండా రిజల్ట్ అయితే ఇస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. కాబట్టి ఈ ఆయిల్ ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేం కావాలో, ఈ ఆయిల్ మన నొప్పులను ఎలా తగ్గిస్తుందో అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చెబుతాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ సరైన మోతాదులో అందకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్ గా మధుమేహం ఉన్న వారిలో, మందులు ఎక్కువగా వాడుతున్న వారిలో, లేదా గాయాల వల్ల ఇబ్బంది పడుతున్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మెదడు, వెన్నెముక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నరాల నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇక అదేవిధంగా కండరాలు, అవయవాల మధ్య నరాల్లో ఇబ్బంది ఉన్న సమయంలో కూడా నరాల నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. మన బాడీలో విటమిన్ B12 లోపిస్తే కండరాల నొప్పులు, కాళ్లు చేతులు తిమ్మిర్లో, విపరీతంగా బరువు తగ్గడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చీటికి మాటికి డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ B12 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే అన్ని సమస్యల్ని అధిగమించవచ్చని న్యూట్రిషన్స్ చెబుతున్నారు. ఇక విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు చూసినట్లయితే చేపలు, గుడ్లు, మాంసం, చీజ్, పెరుగు, పాలు, పాల పదార్థాల్లో మన శరీరానికి కావలసిన విటమిన్ B12 లభిస్తుంది. విటమిన్ సప్లిమెంట్ల కంటే B12 పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తినడం మంచిది. ప్రతి ఒక్కరూ సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ పొందగలం. అయితే మనం తీసుకోవాల్సిన కొన్ని సాధారణ జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోవాలి. అదేంటంటే ఎక్కువసేపు కూర్చోవడం, అదే పనిగా పనిలో నిమగ్నం అయిపోయి వేళకాని వేళల్లో భోజనం చేయడం, అవిశ్రాంతంగా పనిచేయడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, ఇలాంటి విషయాల వల్ల కూడా మన ఎముకలు నొప్పి పెట్టడం, జాయింట్ పెయిన్స్ రావడం, కాళ్లు చేతులు వాపులు రావడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో నడుస్తూ ఉండండి. ఒత్తిడి లేకుండా మంచి నిద్ర అనేది శరీరానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కనుక మనం కొంత సమస్యను అధిగమించవచ్చు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఆశపడి మనకు తెలిసిన మంచి ఆహారాన్ని డాక్టర్ సలహా లేకుండా తీసుకోవడం కూడా ప్రమాదమే. మనకుండే అనారోగ్య సమస్యలకు ఎటువంటి ఆహారాలు మన బాడీకి సూట్ అవుతాయి, ఎలాంటివి దుష్ప్రభావాలు చూపిస్తాయి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. లేకపోతే మరికొన్ని కొత్త అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా డాక్టర్నైతే ఖచ్చితంగా సంప్రదించి ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలు కూడా తెలుసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. మరి దీనికోసం మనం తీసుకునేది
నువ్వుల నూనె. అయితే మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో అంత తీసుకుని ఒక బాటిల్లోకి వేసుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ కంటైనర్ అస్సలు వాడకండి. ఎందుకంటే ఈ ఆయిల్ మనం ఒక్క రోజులోనే వాడేయం, నెల 2 నెలల పాటు ఈ బాటిల్లోనే ఉండాలి. కాబట్టి ప్లాస్టిక్ లో ఉండే గుణాలు ఈ ఆయిల్లో కలిసే అవకాశాలుంటాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కంటైనర్ వాడకండి. గాజు కంటైనర్ తీసుకోండి, అంటే గాజు సీసాలో వేసుకోండి. శుభ్రంగా పొడిగా ఉన్న ఒక గాజు సీసాను తీసుకుని ఇలా ఒక 200 ml ఆయిల్ తీసుకుని ఈ సీసాలో వేసేయండి. ఇక్కడ నేను 200 ml తీసుకుంటున్నాను, మీరు ఎంత కావాలంటే అంత తీసుకుని ఈ సీసాలో వేసేయండి. పూర్వం నువ్వుల నూనె ముఖ్యంగా బాలింతలకిచ్చేవారు. బలంగా ఉండాలని 5 నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలే ఇచ్చేవారు. నువ్వులు ఎంత ఆరోగ్యమో నువ్వుల నూనె కూడా మనకు అంతే విధంగా పనిచేస్తుంది. నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ఈ, కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడతారు. నువ్వుల నూనెలో కాల్షియం, జింక్ మరియు రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి మరియు బలానికి చాలా అవసరం. క్రమం తప్పకుండా నువ్వుల నూనె వాడటం వల్ల ఎముకలు బలహీనపడకుండా ఉంటాయి. నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేయడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది కీళ్లలో మంటను, వాపును కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ వల్ల నరాల సమస్యలు తగ్గుతాయి, అంటే నరాల నొప్పి గాని, వాపు గాని, తిమ్మిర్లు గాని తగ్గుతాయి. ఇది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దీనివల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. రెండవ ఇంగ్రీడియంట్ వచ్చి కర్పూరం. ఇది అందరిళ్లలో ఉంటుంది కదా. మనం పూజ చేసుకునేటప్పుడు కర్పూరం వెలిగిస్తాంగా, ఆ కర్పూరాన్ని మనం వాడబోతున్నాం. కర్పూరం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్లవాత నొప్పులు, వీపు నొప్పి మరియు కండరాలు పట్టేయడం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది చర్మంపై వెచ్చని అనుభూతిని కలిగించి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆర్థరైటిస్, రొమాటిక్ నొప్పులతో బాధపడే వాళ్లు కర్పూరం తైలాన్ని నొప్పులున్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. కండరాలు పట్టేయడం, బాడీ పెయిన్స్ మరియు వాపులను తగ్గించడానికి కర్పూరాన్ని ఎక్కువగా వాడతారు. ఇది ఇంటిలో ఎక్కడుంచినా సరే ఆ సువాసన మన మైండ్కి చాలా రిలాక్స్ ఇస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మన బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కర్పూరం ఎంత తీసుకుంటారు అంటే 2 టాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుంది. అంటే చిన్న చిన్న గుళికల్లా ఉంటాయి కదా, అవి 2 సరిపోతాయి. వాటిని తీసుకుని కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేయండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం సీసాలో వేసిన నువ్వుల నూనె ఉంది కదా, దాంట్లో వేసి బాగా కలపాలి. కర్పూరం పూర్తిగా కరిగే వరకు కలపండి. అలా కలిపిన తర్వాత మరొక ప్రాసెస్ ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు ఈ సీసా మూత గట్టిగా పెట్టి 1 గంట పాటు సూర్యరశ్మి తగిలేలా ఈ సీసాను ఎండలో ఉంచాలి. కాబట్టి ఈ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎండ బాగా ఉన్న రోజునే ప్రిపేర్ చేసుకోండి. అంటే సూర్యరశ్మి లేకపోతే ఈ ఆయిల్ మీకు తయారవ్వదు. అందుకనే ఎండ బాగా ఉన్న రోజు చూసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ ఏ టైంలో అప్లై చేసుకోవాలి అని అంటే గనక ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో మాత్రమే ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటే సూర్యరశ్మి ఉన్న టైంలో మాత్రమే ఈ ఆయిల్ మీరు అప్లై చేసుకోవాలి. రాత్రిపూట అప్లై చేయకండి. ఇప్పుడు ఈ ఆయిల్ మీరు ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో అక్కడ మీరు ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉండండి. అయితే ప్రతిరోజు మీరు దీన్ని వాడుకోవాలి అంటే అరగంట పాటు అయినా సూర్యరశ్మి తగిలేలా ఉంచండి. ఆయిల్కి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఆయిల్ మరింత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇంకా సందేహించకుండా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. చాలా అంటే చాలా రిలాక్స్ అయిపోతారు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.